కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో అర్హులైన వారికి కూడా పెన్షన్ పంపిణీ ఇవ్వలేదని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెన్షన్ లబ్ధిదారులు మండల పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాసరావు కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. తక్షణమే స్పందించి ఎంపీడీఓ జయమాధవిని అడగగా లోకల్ సమస్యగా చెప్పగా ప్రోటోకాల్ లేని వ్యక్తులు చెప్పిన మాటలు వింటే కలెక్టర్కు ఫిర్యాదు చేసి కోర్టు వరకు వెళ్తామని, సమస్య పెరగకముందే పరిష్కార దిశగా ఆలోచించండి అని చెప్పి మీడియాకు వివరణ ఇస్తూ లబ్ధిదారుల గోడు వెళ్లబోశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం గ్రామ నాయకులు, మండల కన్వీనర్ చిన్బాబు, కోటనందూరు గ్రామ నాయకులు పాల్గొన్నారు. సెక్రటరీ గారిని 7:38 వరకు ఉంచాను సార్. ఆవిడ పెద్ద ఆవిడైనా కూడా మీరు అక్కడే ఉండండి, నేను చెప్తాను అని చెప్పి మీరు కూడా ఫోన్ చేశారు కదా సార్. నేను మాట్లాడుతున్నాను, మాక్సిమం ట్రై చేస్తాను ఫోన్ చేసినా కూడా నేను చెప్పాను. నాకు తర్వాత అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఇవ్వాలి కదా, ఇలా ఆపమంటున్నారని మీరు మెసేజ్ కలెక్టర్ గారికి కొట్టేది కదండి. ఇప్పుడు మంది తాగి చెప్తాం ఇక్కడ మీకు ఏం చెప్తే మీరు ఈ 20 మంది కూడా ఇక్కడ మీ ఆఫీస్ లో చెప్తాం. మంది అంటారా వదిలేటరు మర్చిపోయి చెప్తాం. మరి ఏం చేయండి, మీరు ఏం చేయండి, మంది ఇవ్వండి, మీరు మంది ఇవ్వండి. ఒక 500 రూపాయలు ఎట్టి మందు పెడితే మీ అందరూ తాగేస్తే ఇక్కడే చెప్తాం. నేను ఏం ప్రయత్నం చేయలేదని మీరు ఎలా అనుకుంటారు? అందరికీ నమస్కారం. ఈరోజు కోటనందూరు మండలంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపేట గ్రామంలో మొన్న 1వ తారీఖు అంటే జూలై 1వ తారీఖుని పెన్షన్ పంపిణీ జరిగింది. దాంట్లో 19 మందికి అంటే ఇలాంటి ముసలోళ్ళకి, భర్త లేని వాళ్ళకి, అంటే పని చేసుకోవడానికి కూడా వీలైనటువంటి వ్యక్తులకి 19 మందికి పెన్షన్లు ఆపేయడం జరిగింది. అంటే డిఆర్డిఏ నుంచి లాగిన్లోకి వచ్చినటువంటి పెన్షన్స్ నాయకుల ఒత్తిడి వల్ల పెన్షన్లు ఆపేయడం జరిగింది. 1వ తారీఖు మొత్తం పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ పెన్షన్ ఇవ్వలేదు. 2వ తారీఖు కూడా సాయంత్రం 7-7:30 వరకు కూడా పంచాయతీ ఆఫీసర్ కూర్చోబెట్టి ఫైనల్గా నేను నాయకుల ఒత్తిడి వల్ల ఇవ్వలేకపోతున్నానని చెప్పి వీళ్ళని పంపించేయడం జరిగింది. 3వ తారీఖు అంటే ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎంపీడీఓ గారిని వివరణ అడిగితే పైన ఒత్తిడి వల్ల వీళ్ళందరికీ నేను పెన్షన్లు ఇవ్వలేకపోయాను, అంటే ఎమ్మెల్యే గారు లేదంటే పీడీ గారు వీళ్ళందరూ ఇవ్వద్దని చెప్పారు పెన్షన్లు అని చెప్పి మాకు ఆవిడ చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ రాగానే మొన్న కేకొట్టంలో వీళ్ళు అంటే లక్ష్మీదేవిపేట కేకొట్టం 2 కలిపి 111 పెన్షన్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది. డిఆర్డిఏకి వెరిఫికేషన్ చేసుకున్నారు, అన్ని కరెక్ట్గా ఉన్న సర్టిఫికేట్లు అని చెప్పడం జరిగింది. అయినా కానీ వచ్చిన పెన్షన్ని ఆపేశారంటే తెలుగుదేశం చేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులు ఒకసారి గమనించాలి. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు, బాగా ముసలోళ్ళు బయట పనికి కూడా పోవాలనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు పెన్షన్లు ఆపేశారు. దీనికి అంటే నాయకులు ఏం ఆశించి ఎలాంటి పనులు చేస్తారో ఒకసారి గమనించాలి. యనమల రామకృష్ణ గారిని ప్రత్యేకంగా విన్నవిస్తున్నది ఏంటంటే ఇలాంటి తప్పుడు మార్గాలని మీరు ప్రోత్సహించొద్దు. ఎందుకంటే మేము ఇలా పర్టికులర్గా చూపించి చెప్తున్నా కానీ తెలుగుదేశం లీడర్లు ఎక్కడ జరిగింది, ఎక్కడ ఆపేశారు అని చెప్పి వాళ్ళు ఇష్టం మాట్లాడుతున్నారు. మరి ఇది నిజం కాదా? ప్రెస్ ముందు చెప్తున్నాం, ఇంతమందికి 19 మందికి ఇలాంటి పెద్ద ఆయనకి పనిలోకి వెళ్ళిన పరిస్థితుల్లో పెద్ద ఆయన కూడా పెన్షన్లు ఆపేశారు, ఇలాంటి ముసలి లేడీస్ కూడా ఇవ్వలేదు. మరి ఎంత నిజాన్ని కూడా మేము పబ్లిక్ గా చెప్తున్నా కానీ తెలుగుదేశం నాయకులకు కానీ యనమల రామకృష్ణ గారికి కానీ ఎక్కడ కనిపించట్లేదు. దీని మీద చర్య తీసుకొని రేపేళ్ళలో వీళ్ళకి పెన్షన్లు ఇస్తే కానీ వీళ్ళ పోషణ జరిగే పరిస్థితి లేదు. యనమల రామకృష్ణ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే దివ్య గారు కానీ దీన్ని గుర్తించి రేపేళ్ళలో పెన్షన్లు ఇప్పించవలసిందిగా నేను వాళ్ళందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. 7 గంటల దాకా 8 గంటల దాకా ఒకటి పెట్టి మమ్మల్ని ఇస్తామని మోసం చేసి వెళ్ళిపోయారండి. అప్పుడు దాకా ఇస్తామని మేము 8 గంటలకు అక్కడ కూకొని చర్యలు చేసి వచ్చేసామండి. మాకేమీ చెప్పలేము. ఇప్పుడు ఇచ్చివాడు కూడా పోయారు, మేము ఏం చేయమని ఆవిడ వెళ్ళిపోయింది. ఎలా జరిగిందని ఊళ్ళో పరిస్థితి ఆఫీస్కి వెళ్ళామండి. చక్రడి మేడం మామ ఉండమన్నదండి, ఉండమంటే ఉన్నాం. ఉంటే రాత్రి 7 అయిపోయేదాకా కానీ పెట్టిందండి. ఇంక మా వల్ల కాదు మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయిందండి. మరి ఎవరన్నా ఆపేశారంటే మాకు వెళ్దాం అన్నదండి సెక్రటరీ మేడం.
మాకు అప్పటిదాకా కూకున్నామండి ఫ్యాన్ విసుకండి ఇంటికి వచ్చి ఇంకా అలా పడుకున్నామండి అన్నం కూడా వండుకోలేదండి చాలా మంచిలు కూడా తెచ్చుకోలేదు పరిస్థితిలో ఉన్నామండి బాబయ్య మా నోటికాడ అనుభవం కొట్టేస్తున్నారు వాళ్ళకి న్యాయం అయితే ఏదో న్యాయం చేయండి లేదండి బాబయ్య మాది లక్ష్మీపురం కోటనందూరు మండలం దగ్గర ఉన్న లక్ష్మీపురం మాది వికలాంగ పెన్షన్ నేను 6 నెలలు 7 నెలలు పెట్టి తీసుకుంటున్నాను. నిన్న 1వ తారీఖున ముందు ఇస్తామని వచ్చారని తర్వాత మళ్ళీ ఆఫ్ చేశారు. మళ్ళీ 2వ తారీఖుని పంచాయతీ ఆఫీస్కి రమ్మని సాయంత్రం 7 అయిన దాకా ఉన్నారని సాయంత్రం 7 గంటలకు మా పైనుంచి పెసరత్తుకు అని వెళ్ళిపోయారని మేము ఇప్పుడు కోటనందూరు మండలానికి వచ్చామని మండలంలో ఇలా అడిగితే ఇది చెప్పారు.